హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ అండ్ కేక్ చేశాను. అది కూడా మైదా అండ్ షుగర్ వాడలేదు. నేను రాగి పిండితో చేశాను. హెల్త్కి చాలా మంచిది కదా రాగి పిండి, అందుకని రాగి పిండితో రెండు ఒకేసారి ట్రై చేశాను. రెండు సిమిలర్గానే ఉంటాయి, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఒకేసారి ట్రై చేశాను. ఒకసారి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా అయితే మీరు ఇంట్లోనే బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అండ్ కేక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు చేశాను మా జషుకి. ఇంకా మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు ఇంక వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను బిస్కెట్స్ చేస్తాను. బిస్కెట్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ అదే చేసేస్తాను. బిస్కెట్స్ అయితే మాత్రం ఎగ్లెస్సే చేస్తాను, బట్ కేక్ అయితే మాత్రం ఎగ్ వేసే చేస్తాను. రెండు ఎందుకు ఒకే రకంగా అని చెప్పి నేను అలా బిస్కెట్స్ ఏమో వితౌట్ ఎగ్, కేక్ ఏమో ఎగ్తో చేస్తున్నాను. ఇంకా రాగిపిండి అయితే నేను ఫస్ట్ జల్లించేసుకొని తర్వాత అయితే మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ నేను రాగిపిండి జల్లించేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం అన్నిటిని కూడా జల్లించుకోవాలి. దానికోసం అని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను. నేనైతే ఒక కప్పుతోటే చేస్తున్నాను. ఒక కప్పు రాగిపిండి, ఇంకా ఒక పావు కప్పు వరకు మనం గోధుమ పిండి వేసుకోవాలి. పావు కప్పు ఏమో గోధుమ పిండి. మీ దగ్గర ఉంటే కనుక కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చూడటానికి కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇంకా బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. వీటన్నింటినీ కూడా మనం ఫస్ట్ అయితే ఇలా జల్లించేసుకోవాలి. మనం ముందు ఆల్రెడీ జల్లించుకున్నా కూడా మళ్ళీ అయితే మనం కంపల్సరీ అయితే జల్లించాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అయినా కేక్ అయినా ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ అంతా దీనంతని జల్లించేసుకుందాం. చూసారా, జల్లించుకుంటే మళ్ళీ ఎంత డస్ట్ వచ్చిందో, అందుకని మనం కంపల్సరీ అయితే జల్లించుకున్న తర్వాతే మనం కేక్ వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఈసారి నేనే వాడుతున్నాను. ఇదైతే ఒక పావు కప్పు వరకు వేసుకోండి. దీంట్లోనే ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మరి ఇది వేయమన్నాను కదా అని ఎక్కువ అయితే వేయనవసరం లేదు, జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. నేను చాలా తక్కువే చేస్తున్నాను, బిస్కెట్స్ ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే కేక్ కూడా చేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పి తక్కువ బిస్కెట్సే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం పాలతో కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు కూడా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. లేదు మీకు నెయ్యి ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి మొత్తం అంతా. నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేసి మిగతాదంతా పాలతోనే కలిపేస్తున్నాను. మీరు బిస్కెట్స్ ఎప్పుడు చేసినా కూడా పాలతో కలపండి, కానీ వాటర్ మాత్రం కలపొద్దు, అప్పుడు బిస్కెట్స్ అస్సలు రావు. ఈ విధంగా మనం చపాతీ పిండి కింద కలుపుకున్న తర్వాత మనం బిస్కెట్స్ చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ మనం బిస్కెట్స్ చేసుకోవడానికి అయితే కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని మనం రౌండ్ బాల్ కింద చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్ కింద చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంకా దీనిపైన అయితే మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా 3 గీతలు పెడుతున్నాను. చూసారా, చూడటానికి బాగుంది కదా. ఇంకా ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 12 బిస్కెట్స్ వచ్చినాయి. చూసారా, అయ్యో జారిపోతుంది, అంటే కింద ఆయిల్ అప్లై చేసాం కదా జారిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ పడినట్టుంది ఇందులోకి. చూసారా ఎంతలా ఉన్నాయో, బాగున్నాయి కదా చూడటానికి. ఇంకా దీన్ని అయితే ఇంకా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అక్కడ గిన్నె, ఇంకా అందులో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇది పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్లో అయితే నేను కేక్ చేసుకుంటాను. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. నేనైతే ఇంకా పెద్ద గిన్నె పెట్టుకున్నాను బిస్కెట్స్ ఇంకా మంచిగా రావడానికి. అంటే నాకు చేత్తో తీసుకోవడం కోసం అని చెప్పి ఇలా పెద్ద గిన్నెలో ఇంకా చిన్న ప్లేట్ పెట్టాను. ఇంకా ఇదైతే మనకి రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే సిమ్లో అలా ఉంచేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి.
బిస్కెట్స్ ఎలాగో రెడీ అవుతున్నాయి కదా, ఇంకా కేక్ కూడా చేసుకోవచ్చు. కేక్కి కావాల్సినవి అన్నీ కూడా ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి. అంటే బిస్కెట్స్లో ఏం యూస్ చేస్తామో మనం కేక్లో కూడా ఇంచుమించు అవే యూస్ చేస్తాం. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా కేక్ కూడా చేసుకోవడం మనకి చాలా ఈజీ. ఇంకా బిస్కెట్స్ అయితే రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఈ టైంలో మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని పక్కనే స్టవ్ ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి దాని మీద అయితే నేను కేక్ పెట్టేస్తాను. ఇంకా ఒకేసారి కేక్ అలాగే బిస్కెట్ రెండు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా కేక్ ఎలా చేసుకోవాలో ఇంకా చూపిస్తాను రండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కేక్ కూడా మనం ఇందులో కూడా ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. అందులో ఏమైతే వేసామో సేమ్ ఇందులో కూడా ఇంచుమించు అవే వేస్తాం. రండి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే గిన్నెలు చూసి మాత్రం అస్సలు భయపడొద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసినవే కదా. ఇందాకైతే దీంట్లో బెల్లం పెట్టాను. ఇంకా దీంట్లోనే ఇంకా నేను ఎగ్ని కూడా మిక్స్ పెట్టేసుకుంటాను. ఎగ్ని మిక్సీ పట్టుకోవడం వల్ల కొంచెం మనకి కేక్ అనేది బాగా వస్తుంది. నేనైతే ఒక ఎగ్గే వేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్న కేక్ చేస్తున్నాను. అంటే రెండు ఒకేసారి కదా, సో అందుకని చెప్పి నేను కొంచెం తక్కువే చేస్తున్నాను. ఇందులోనే బెల్లం అయితే ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు బెల్లం, ఇంకా నెయ్యి కూడా ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కప్ అంటే ఇంచుమించు ఒక 5 to 6 స్పూన్స్ అయితే పడుతుంది. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మనం ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాం. 1-2 సార్లు చేస్తే సరిపోతుంది. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందాక నేను బిస్కెట్స్ చేశాను కదా, ఇంకా అదే గిన్నెలో ఇంకా కేక్ కూడా కలిపేసుకుంటాను. ఇంకా దీంట్లోకి అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు రాగి పిండి ఇంకా గోధుమ పిండి వేసుకుంటే గోధుమ పిండి. నేనైతే ఈరోజు ఓన్లీ రాగి పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా గోధుమ పిండి అయితే వేయట్లేదు. మామూలుగా అయితే రాగి పిండి 1/2 కప్ వేసుకుంటే ఒక 1/4 కప్ అయితే గోధుమ పిండి వేసుకొని కేక్ చేసుకోవచ్చు. మనం జల్లించుకోవడం అయితే కంపల్సరీ జల్లించుకోవాలి కాబట్టి దీని మీద పెట్టి ఇంకా ఒక 1 కప్ అయితే నేను రాగి పిండి వేసుకుంటున్నాను. 1 కప్ అయితే రాగి పిండి వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే ఒక 2 స్పూన్స్ అయితే కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చూడటానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెండింటిని కూడా మనం మంచిగా జల్లించేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఇంకా ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. నాకైతే పాలు కూడా కలపకుండానే కేక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇంకా ఇలా ఉంటే మనం కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. కేక్ మౌల్లో ఇంకా డైరెక్ట్ వేసేసుకోవడమే. కొన్నిసార్లు మనకి ఒకవేళ గట్టిగా ఉంటే కనుక మనం పాలు యాడ్ చేసుకోవాలి. బట్ నాకైతే పాలు యాడ్ చేసే అవసరం రాలేదు. చూసారు కదా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. కేక్ గిన్నెకి అయితే ఇలా ఆయిల్ అప్లై చేశాను. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. ఇంకా దీన్ని అయితే ఇంక ఇందులోకి వేసుకోవటమే. నా కేక్ గిన్నె అయితే చాలా దారుణంగా ఉంటుంది. కేక్ గిన్నె చూసి మాత్రం భయపడకండి. కేక్ కూడా చాలా అంటే చాలా చిన్నదే చేస్తున్నాను. మ్యాక్సిమం చాలా చిన్నదే వస్తుంది. ఒకసారి దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా అవి పోతాయి. ఇంకా దీన్ని అయితే మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో అయితే పెట్టేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతాయి. చూసారు, ఈసారి అయితే నేను చాలా అంటే చాలా చిన్న కేక్ చేస్తున్నాను. ఎంత చిన్నగా ఉందో, మ్యాక్సిమం ఇంత వస్తుంది అంతే, పెద్దగా అయితే రాదు. ఈ మాత్రం సైజు వస్తుంది. చూడాలి ఇంకొచ్చిన తర్వాత. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకుంటాను. మళ్ళీ ఎయిర్ బబుల్స్ అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి. కేక్ వేయడానికి అయితే ఇసుక వేసి మరీ ప్రీహీట్ చేసి పెట్టాను గిన్నె అయితే. ఇంకా బిస్కెట్స్ అయితే నాకు నార్మల్గా డైరెక్ట్గా అయితే పెట్టేశాను. ఉన్న ఇసుక మొత్తం ఇంక ఇందులోనే వేసాను. ఇంకా ఈ కేక్ అయితే మనం ఇందులో పెట్టేసుకుంటే ఒక 20 to 30 మినిట్స్కి అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఒకేసారి ఇలా కేక్ బిస్కెట్ రెండు కూడా మనకి రెడీ అయిపోతాయి. ఇది చూసారు కదా, చాలా సింపుల్గా అయితే పెట్టేశాను. ఇంకా బిస్కెట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, చూపిస్తాను. బిస్కెట్స్ 7 లేవో ఒక 30 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. మనకి బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చూసారా, బాగా బేక్ అయినాయి కదా. ఇంకా దీనికన్నా ఎక్కువ బేక్ అయిందంటే కనుక మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఒకసారి అయితే బిస్కెట్స్ని టర్న్ చేసి చూసుకుంటే అది మాడిపోయిందో లేదో చూసుకోవాలి. చూడ్డానికి అయితే కొంచెం హాట్ అయింది కాబట్టి ఇంక ఇదైతే రెడీ అయిపోయినట్టే.
చూసారా వెనకాల కూడా బాగా కుక్ అయింది కదా. ఇంక ఇదైతే మనం కట్టేసుకుంటే ఈ వేడికైతే ఇంకొంచెం మనకి రెడీ అవుతుంది. దీనికన్నా ఇంక ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి. అందులోని బ్లాక్ కలర్లో ఉంటుందేమో, ఇది మాడిపోయినా కూడా మనకి తెలియదు సరిగ్గాని. మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ రెడీ అయిందో లేదో చూడాలి అంటే కనుక ఇలా ఒక చాక్తో అయితే టెస్ట్ చేయండి. మనకి చాక్కి ఎటువంటిది అంటుకోలేదు అంటే మనకి కేక్ అనేది రెడీ అయినట్టే. రాగి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. మనకి కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ కూడా మంచిగా చల్లారిపోయాయి. ఇంకా ఇదైతే నేను ఒక్కొక్కటిగా ఇలా తీసి పెట్టుకున్నాను. మనకి ఏ ఒక్క బిస్కెట్ కూడా మనకి కింద అనేది అస్సలు మాడలేదు. టేస్ట్ కూడా ఇవి చాలా బాగున్నాయి కూడా. ఇవి చూసారా లోపల కూడా చాలా బాగా ఉడికింది. మనకి పచ్చిగా కూడా ఉండదు, ఎందుకంటే మనం ఇంచుమించు ఒక 30 to 40 minutes అయితే పెడతాం కదా. సో మంచిగా అయితే ఇవి కుక్ అవుతాయి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. రాగి కుకీస్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. బయట కొనుక్కునే వాటికంటే కూడా మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, మనం బటర్ పేపర్ వేయకపోయినా చూసారా ఎంత బాగుందో అసలు. దీనికి ఎటువంటిది అంటుకోకుండా వచ్చింది. నేను చిన్న కేక్ చేశానేమో, చూడటానికి చాలా క్యూట్గా భలే వచ్చింది అసలు. చాలా బాగుంది చూడటానికి అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం కంప్లీట్గా ఇంట్లోనే వాడాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడటానికి అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇది చాలా అంటే చాలా స్పాంజీగా కూడా వచ్చింది. చూసారా ఎంత మెత్తగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్తాను. మా జోషుకి అయితే పాపం ఫీవర్, వాడికైతే నేను ఇంకా ఈరోజు పెట్టట్లేదు, రేపో ఎల్లుండో పెట్టాలి. ఇదిగో చూసారా ఎంత యమ్మీగా ఎంత స్పాంజీగా వచ్చిందో. చూడటానికి అయితే చాలా చాలా స్పాంజీగా వచ్చింది. మనం ఇందులో కోకో పౌడర్ వేసాం కదా, సో కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. రాగి అండ్ చాక్లెట్ కేక్ అయితే టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ చెప్పాలి. నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేసి అయితే కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు.